హాయ్ అండి. ఈరోజు మనం తోటలోకి వెళ్ళి డ్రాగన్ ఫ్రూట్స్ తిందాం. అది కాదు, అది వేస్టేజ్. ఇది వేస్టేజా? ఇది తిని చూడండి. తోటలోంచి డ్రాగన్ ఫ్రూట్స్ అన్నీ కూడా తెంపి డబ్బాల్లో పెట్టారు. ఈ డబ్బాలన్నీ కూడా రోడ్ సైడ్ వ్యాన్లో పెట్టి అమ్మకానికి సిద్ధంగా ఉంచారు ఫ్రెండ్స్. చక్కగా ఉన్నాయి. అయితే కొన్ని బుట్టల్లో మాత్రం ఈ పక్కన ఉన్న 2 బుట్టల్లో కొద్దిగా డ్యామేజ్ అయినటువంటివి ఉన్నాయి. మరి బహుశా చెట్టు మీద కొన్ని పాడదు. ఈ బుట్టలో మాత్రం చక్కగా ఉన్నాయి. కేజీ అయితే 150 రూపీస్కి ఇస్తున్నారు ఫ్రెండ్స్. అయితే డ్రాగన్ ఫ్రూట్స్ డబ్బాలన్నిట్లలో లోడ్ చేసి అమ్మకానికి అయితే సిద్ధంగా ఉన్నాయి. రోడ్డు పక్కన పెట్టారు. చాలామంది కూడా వచ్చి ఫ్రెష్‌గా ఉన్నటువంటి పండ్లని బాగా కొనుక్కొని పోతున్నారు. నాకైతే మనం అందరం రోడ్డు మీద చూస్తుంటాంలే గానీ, అసలు తోటల్లో ఎట్లా ఉంటాయి? చాలామంది ఈవినింగ్ కస్టమర్స్ వచ్చేసి టక టక అయిపోతున్నాయి ఫ్రెండ్స్. డబ్బాలన్నీ కూడా ఒక 10 నిమిషాల్లో అయిపోయాయి. చక్కగా ఉన్నాయి. మంచిగా షేప్ గాని, సైజ్ గాని. అసలు తోటలోకెళ్ళి డ్రాగన్ ఫ్రూట్ తింటే ఎట్లా ఉంటది? ఏంటి? అసలు డ్రాగన్ తోట మీరు ఎప్పుడైనా చూసారా? చూద్దాం చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు తోటలోకి వెళ్తున్నాం మనందరం. ఇక్కడ కూడా కొన్ని పాడైపోయినటువంటి పండ్లనేవి ఉన్నాయి. ఇప్పుడైతే నేను తోటలోకి వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఈవినింగ్ అయింది. ఆల్రెడీ మార్నింగ్ కూడా చూడటం జరిగిందిలే గానీ, అప్పుడు తోట అనేటువంటి గేట్ లాక్ చేసింది. తోట చూడండి చక్కగా ఎంత బాగుందో. ఒక 4, 5 ఎకరాలు ఉంటుంది. మంచిగా డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అనేటువంటిది. ఇవా మందు కొట్టిండ్రా? ఎన్నిసార్లు కాస్తా చెట్టు ఇది? 2 సార్లా? 2 సార్లు కాస్తే అయిపోయినట్టేనా? అంటే చెట్టు ఉంటుందా, చచ్చిపోద్దా మళ్ళీ తర్వాత? 30 సంవత్సరాలు ఉంటుంది. 30 సంవత్సరాలు. ఈ చెట్టన్నీ కూడా ఒక ముళ్ళ జాతికి చెందినటువంటి చెట్లలాగే ఉన్నాయి. డ్రాగన్ ఫ్రూట్ చెట్లన్నీ కూడా. చెట్టుకు చూడండి ఎంత చక్కగా కాయలున్నాయో. ఒక్కొక్క చెట్టుకి 5 నుంచి దాదాపు 15 కాయలు. ఈ చెట్టుకు ఉన్నటువంటి పండ్లు అయితే మనకు చక్కగా పండిపోయిన కాయలు అయితే తినడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంకా కొన్ని చెట్లకు ఉన్నాయి చూడండి అక్కడక్కడ. ప్రతి చెట్టుకు కూడా దాదాపు 5 కాయల నుంచి 10, 15 దాకా ఉన్నాయి. కొన్ని పండ్లు దోరగా ఉన్నాయి. చక్కగా ఈ యొక్క ఒక పందిరిలాగా దీనికి ఒక స్పెషల్గా వేయటం జరిగింది ప్రతి చెట్టుకు కూడా. ఆ యొక్క దానికి పైన ఒక చక్రం ఉంది చూడండి ఫ్రెండ్స్. దాని మీద చెట్టు అంతా కూడా ఆగి ఉంది. మంచి చుట్టూ కూడా తీగకి పండ్లన్నీ కూడా కాస్తున్నాయి చూడండి. ఇప్పుడైతే సాయంత్రం. ఇది పచ్చి చెట్టు ఉదయం ఉంది. అయితే మార్నింగ్ మాత్రం వెళ్ళేటప్పుడు బయట నుంచి వీడియో షూట్ చేశాను ఫ్రెండ్స్. అక్కడ చూడండి తోట అనేది లోపల ఉంది. ఇది కూడా దాదాపు ఇది ఇంకొక తోట 4, 5 ఎకరాలు ఉంది. చక్కగా మంచిగా ఇది సంవత్సరానికి వచ్చేసి అన్నీ ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ అని ఎల్లో కలర్లో ఉన్నాయి లైట్. ఎందుకంటే అవి కాయలన్నీ పచ్చిగా ఉన్నాయి. అయితే సంవత్సరానికి నాకు అర్థమైంది ఏంటంటే 2 సార్ల పంట అనేటువంటి పండుతుంది. దాదాపు ఈ పండినటువంటి పంట అనేటువంటిది 45 డేస్ అనేటువంటిది పడుతుంది. కాయ అనేటువంటి ఎదగాలంటే ఒక్కసారి కనుక ఈ తోట పెట్టినట్లయితే దాదాపు 30 ఇయర్స్ వరకు ఈ యొక్క తోట అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మనకి డ్రాగన్ ఫ్రూట్స్ అనేటువంటి తోటలో కొనుక్కొని తింటే ఎంత ఆనందంగా ఉంటుందో చూశారు కదా ఫ్రెండ్స్. రోడ్డు పక్కన ఉన్నది కదా. మనము గతంలో డ్రాగన్ ఫ్రూట్స్ని ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళం. దానివల్ల మనకి ఒక్కొక్క ఫ్రూట్ వచ్చేసి బాగా ఎక్కువ రేటు ఉండేటువంటిది. కానీ ఇప్పుడు కాస్త రేట్లు తగ్గినాయి. ఒక 60-70 రూపాయల్లో మనకి కాయలు అనేవి అందుబాటులో వస్తున్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మన చుట్టుపక్కల తోటలు ఉన్నట్లయితే మనకి రేట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. దీంట్లో మంచి చక్కగా విటమిన్స్ ఉంటాయి. అదేవిధంగా ఈ డెంగ్యూ వ్యాధి ఇలాంటివి వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు మనకి చక్కగా బాడీలో ప్లేట్లెట్స్ పెరగాలంటే ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్స్ అనేది బాగా యూజ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్ పచ్చిగా ఉన్నాయి కాయలు. మంచిగా చక్కగా కాయకి ఆ వైట్ కలర్లో చూడండి మొగ్గలు వేసి ఉన్నాయి. దాదాపు ఒక్కొక్క చెట్టుకు వచ్చేసి 10 నుంచి 15 కాయలు ఉన్నాయి. కొన్నిటికి 5, 6 కాయలు ఉన్నాయి. అంటే మరి అది భూసారాన్ని బట్టి కూడా ఉంటుందేమో. ఒక్కొక్క దానికి మంచి చక్కగా ప్రతి చెట్టుకు కూడా ఒక పందిరిలాగా వేసి ఉంది కదా ఫ్రెండ్స్. ఈ ఛానల్ చూసేవాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు కూడా ఈ యొక్క తోటను విజిట్ చేయాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. అప్పుడప్పుడు మనము ఇలా డ్రాగన్ ఫ్రూట్స్ తోటలు అనేటువంటివి చూస్తుంటే మనకెంతో మానసిక ఆనందం అనేటువంటిది కలుగుతుంటుంది కదా ఫ్రెండ్స్. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.